యేసయ్య ఎందుకు పుట్టాడు తెలుసా? మన పాపం నుండి మనలను విడిపించటానికి కదా. మరి నీ పాపం నుండి నువ్వు బయటకు వచ్చావా కదా? నిజమైన పండగ అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభువారు అసలు ఎందుకు పుట్టాడో మనం తెలుసుకోవటం, మన పాపం నుండి మనం విడిపించడానికి పుట్టాడని తెలుసుకోవటం, మరి ఆయన మన పాపాల నుండి విడిపించడానికి పుట్టాడని తెలిసి కూడా ఇంకా మన పాపాల్లోనే బ్రతికితే పండగ చేసిన ఉపయోగం ఉంది ఇంకా కదా. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని మన పాపాలను విడిపించాలని వచ్చాడు. ఒకవేళ మన పాపంలో మనం బయటికి రాకపోతే మన జీవితాల్లో సంతోషమే ఉండదండి, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, వేదన దుఃఖం కన్నీరే. శాపం మనల్ని తరుముతా ఉంటది, వ్యాధి మనల్ని తరుముతా ఉంటది, దుఃఖము కన్నీరు మనల్ని వేయించుకు తింటా ఉంటాయి. ఎప్పుడైతే పాపం అనేది మన జీవితంలో వదిలిపోతుందో అప్పుడే మనకు నిజమైన శాంతి సమాధానం దొరుకుతాయి. కానీ ఆ పాపం మనకు విడుదల కావాలంటే ఎవరి సహాయం కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహాయం. కాబట్టి ఈ క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నీ పాప హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేయాలి. అప్పుడు ఆయన దాన్ని బాగు చేసి దాన్ని సరిచేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతన గుండెని నీకు ఇస్తాడు, నూతన ఆత్మ నీకు ఇస్తాడు, నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు కదా. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు అంట. అంటే ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం చేసేవాడు, ఆశ్చర్యాలు కలిగించేవాడు. అంటే మనం అనుకుంటాం ఆశ్చర్యం అంటే ఏంటి కదా, ఏదో మ్యాజిక్ చేయటం కాదు. ఆశ్చర్యం అంటే ఏంటంటే మన పాప బ్రతుకుని మార్చేయటం అన్నమాట. నేను ఇలాంటి వాడిని ఏంటి ఇలా అయిపోయాను, నేను ఇంత మంచిగా మారిపోయానండి, ఇంతకుముందు నా ఆలోచనలన్నీ చాలా చెడ్డగా ఉండేవి, ఇంతకుముందు నా చూపు చాలా చెడ్డగా ఉండేది, ఇంతకుముందు నా భాష చాలా చెడ్డగా ఉండేది, ఇంతకుముందు నా ప్రవర్తన అసహ్యంగా ఉండేది, కానీ నేనేంటి ఇట్లా మారిపోయాను. అదే నీ బ్రతుకును ఆశ్చర్యపరిచేది కదా. నేను ఇలాంటి వాడిని ఇలా అయిపోయానేంటి అని నీలో ఒక ఆశ్చర్యాన్ని పుట్టించేదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జన్మ. కాబట్టి అటు యేసు ప్రభువారిని నీ జీవితంలోకి ఆహ్వానించు, స్వీకరించు. ఇకనైనా నీ పాపంలో నీ హృదయంలో దాగి ఉన్న ప్రతి కఠినమైన బురద లాంటి ఆ పాపాన్ని తీసివేసి ప్రభు ఎదుగురా. నిశ్చయంగా ఆయన నిన్ను తన రక్తంతో కడుగుతాడు. బైబిల్లో ఒక్క మాట ఉంది అనుకుంటారా, అది నేను చదివి వినిపిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి కదా. కొంతమంది ఒక మాట అంటారు, ఏంటి మాకు శనిట్లు పట్టింది అంటారు కదా. ఎప్పుడన్నా ఈ మాట అన్నారా? ఏంటి మాకు ఈ దరిద్రం అట్టుపట్టుకుంది, ఏంది మాకు ఈ రోదన, ఏంది మాకు ఈ దరిద్రం అని ఎన్నోసార్లు అనుకుంటారు కదా. మనకు పట్టింది దరిద్రం కాదు, మనకు పట్టింది శని కాదు కదా. ఏంటి మా జీవితాలకి వీడు ఇట్ట దాపరించాడు, ఏంటి మా జీవితాలకి ఇట్ట దాపరి అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళెవరు మన జీవితాలకు దాపరించలా. మన జీవితాల్లో పట్టిన శని అంటే ఏదైనా ఉందంటే అది పాపమే. మన జీవితాల్లో మనం అంటి పెట్టుకుని వేధిస్తున్న దరిద్రం ఏదైనా ఉందంటే పాపమే. మన జీవితాల్లో ఇలా దాపురించింది ఏంటి అని మనుషులు అంటున్నామే, అది ఏంటంటే మనుషులు కాదు, అది పాపమే. గుర్తుపెట్టుకో. కాబట్టి అవన్నీ మనల్ని వదిలిపోవాలంటే, వాటి నుండి మనం విడుదల పొందాలంటే ఒకే ఒక్క మార్గం, ఆయనే ప్రభు అయిన యేసు. అందుకు యేసు ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఎవరైతే ఈ పాపమని మూటను మోసుకుంటూ ములుగుతూ వేదంతో దుఃఖంతో మీరు ఉన్నారో, ఈరోజు మీకు విడుదల ఇవ్వటానికి యేసు వచ్చాం. కాబట్టి యేసుని యొద్దకు రండి, మీ పాప భారాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెట్టి సమాధానం పొందండి, శాంతి పొందండి, నిజమైన పండగ ఆనందాన్ని అనుభవించండి. జస్ట్ సే థ్యాంక్స్ టు గాడ్ కదా. యేసుకి ఏం చెప్పాలి మనం? ఎందుకు చెప్పాలి? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద డెలివరెన్స్ కదా. యేసయ్యా నాకు విడుదల ఇచ్చావు, నాకు విమోచన ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభువా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర నువ్వు మోకరించి మాట చెప్తుంటే, నువ్వు నిజంగా నీ పాపాన్ని కడుక్కుంటే నీ కళ్ళలో నీళ్లు బయటకు వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు అయితే తీరాలి ఖచ్చితంగా. ఈ అనుభవం నీకు రావాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా
ఎంత నాకు మేలు చేసావా, ఎంత విడుదల నాకు ఇచ్చావా అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నీ పాపం యొక్క స్థితిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు నీకు తెలియకుండా ఏమొస్తాయి తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. అందుకే బైబిల్లో ఒక స్త్రీ అంట యేసయ్య దగ్గర యేసయ్యని చూడాలని వెళ్ళింది. యేసయ్యని చూద్దాము, నా పాపాలని చెప్పుకుందామని చెప్పేసి వెళ్ళిందంట. వెళ్ళి యేసు భోజనం చేస్తుంటే ఆయన ఒక్కొక్క అన్నం ఏంటంటే ఈ వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుందంట. ఆమె పాపాలన్నీ మనసులోనే యేసుకి చెప్తా ఉంటే ఆమె కళలో ఏమొచ్చిందంట? కన్నీళ్ళు వచ్చి. చూసారా? నిజమైన పశ్చాత్తాపానికి నిదర్శనం అదే. నువ్వు నీ పాపాలు విడిచిపెట్టావు అంటానికి నిదర్శనం ఏంటంటే ప్రభు పాదాల దగ్గర నువ్వు కూర్చుండి నీ పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు నీకు తెలియకుండానే నీ కళ్ళంబట కన్నీళ్ళు వస్తాయి. అదే సూచన నీలో పశ్చాత్తాపం మొదలైందని. అలాంటి స్త్రీకి నిజంగా పండగ జరిగింది. ఆనాడు ఆ స్త్రీ నిజమైన క్రిస్మస్ పండుగను అనుభవించింది. మరి ఈరోజు ఇలాంటి అనుభవం నీకుందా? కదా, అలాంటి అనుభవం నీకు లేకపోతే ఎంత పండగ జరుపుకున్నా వేస్ట్. దేవునికి నువ్వు ఎంత కానుకిచ్చినా వేస్ట్. ఎన్ని లైటింగ్లు పెట్టుకున్నా ఈ లైటింగ్లు ఆరిపోతాయి, కరెంట్ పోతే ఆరిపోతాయి. కానీ దేవుడిచ్చే జీవపు వెలుగు నీళ్ళు ఎప్పటికీ ఆరిపోతుంది అనుకుంటా. చీకటిలో బ్రతుకుతున్న మనకు ఆయన వెలుగైనాడు. నీ బ్రతుకు వెలిగింపబడాలంటే ఈ లైట్లతో వెలిగింపబడాల్సింది. ఏ లైట్తో వెలగబడాలి? యేసయ్య అనే వెలుగుతో మన బ్రతుకులు వెలిగింపబడాలి. అప్పుడే మనకు నిజమైన పండగ. కాబట్టి ఎంత ఘనంగా జరుపుకుంటాం ముఖ్యం కాదు, మన హృదయం దేవుణ్ణి ఘనపరచడం ముఖ్యం. మన హృదయంలో దేవుడికి మొదటి స్థానం ఉండటం ముఖ్యం. కాబట్టి ఈ పండగ సందర్భంగా మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పని చేయండి. మోకాళ్ళేయండి. ప్రభువా, నా కోసం పుట్టావా, నా కోసము పసివాడిగా జన్మించావా, సర్వోన్నతమైన ఆకాశాలు పట్టజాలని నీవు ఒక పశువుల తొట్టిలో నా కోసం పుట్టావా, ఇంత తగ్గించుకున్నావా, థ్యాంక్స్ ప్రభువా అని నీ పాపాలన్నీ యేసయ్య దగ్గర చెప్పి ఒప్పుకుని నీ కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగు. నిజమైన పండగ యొక్క ఆనందం ఏమిటో నువ్వు అనుభవిస్తుంది. ఆ పని మీరు చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని మీ చేత చేపిస్తాడని నమ్ముతూ ఈ మాటలను ముగిస్తున్నాడు. అట్టి సమాధానము, శాంతి, నిజమైన పండగ ఆనందము, రక్షణ ఆనందము దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.